படம் கேவலமான படம் நினச்சேன். படம் ரொம்ப நல்லா பெரிய படம். இட்ஸ் நாட் சார், இட்ஸ் அ நார்மல் மூவி అండ్ ద సేనాపతి క్యారెక్టర్ ఈజ్ నాట్ ఫిటెడ్ ఇన్ పార్ట్ 2. సేనాపతి క్యారెక్టర్ ఏదైతే చెప్పారో శంకర్ గారు, సో దానికి దీనికి ఎక్కడ పొంతన లేదు. జస్ట్ సేనాపతిని పార్ట్ 3లో పెట్టారు. దే కెప్ట్ సేనాపతి ఫర్ పార్ట్ 3 విచ్ విల్ బ్లాక్ బాస్టర్ 2 ఆన్ స్క్రీన్. దట్ ఈస్ ద క్యారెక్టర్. అండ్ ఇది ఎందులో వచ్చేసి అంటే అవినీతిని నిర్మూలించాలి అంటే ఫస్ట్ సొంత ఇంటి నుంచి తయారు చేయాలి. భారతీయుడి యొక్క బ్యాక్డ్రాప్ ఏంటి అని అంటే నేను అవినీతిని అంతం చేస్తా అనడం కరెక్టే, ఓకే, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత పర్యవసనం ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో, హౌ టు మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు ఎవరు, భారతీయుడు. జస్ట్ అవినీతి పైన పోరాడకుండా వెళ్ళిపోతా అని అన్నాడు. ఇదొక బ్యాక్డ్రాప్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ని తప్పించి చాలా మంచి పని చేశారు. ఇన్ కేస్ ఒకవేళ ఏఆర్ రెహమాన్ గారు ఉన్నట్లయితే మళ్ళీ కథ అనుకునే వాళ్ళం. ఎందుకంటే బిఫోర్ పార్ట్ 2 రిలీజింగ్ దే రిలీజ్డ్ పార్ట్ 1. ఎందుకంటే మళ్ళీ అదే ఫీల్ ఉండేవాళ్ళం. ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏం జరిగింది అని అంటే పార్ట్ 1 రిలీజ్ చేయడం తప్పు. పార్ట్ 2 తర్వాత రిలీజ్ చేసినా కూడా సినిమాకి మంచి 2 వర్గాల కలెక్షన్స్ వచ్చేసేది. ఇప్పుడు వెళ్ళేవాడంతా మైండ్ సెట్తో పార్ట్ 1 మైండ్ తెస్తూనే వెళ్తాడు. సో పార్ట్ 1 మైండ్ సెట్తో వెళ్ళొద్దు. దాని తర్వాత సేనాపతి క్యారెక్టర్ యొక్క దాని గురించి వెళ్ళొద్దు. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే సినిమాలో ఇంటర్వెల్ కంటే ముందు కథ ల్యాగ్గానే ఉంది. ఫస్ట్ టైం నేను సినిమా గురించి తప్పు చెప్పట్లేదు కానీ జరిగింది చెప్తున్నా. పార్ట్ 2 ఏదైతే ఇంటర్వెల్ తర్వాత ఏదైతే కథ ఉందో దాన్ని మొత్తం మార్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏం చేశారంటే శంకర్ గారు డైలామాలో పాడేశారు. ఎంత డైలామాలో పాడేశారు అని అంటే ట్రైలరు ఇప్పుడే రిలీజ్ చేశారు దాంట్లో. అంటే ఇప్పుడు మేము సినిమా హిట్ అని చెప్పాలా, బ్లాక్ బస్టర్ అని చెప్పాలా, లేకుంటే ఏమని చెప్పాలో అర్థం కాక, దానికి ఏం రేటింగ్ ఇవ్వాలో అర్థం కాక, అందుకే చెప్పిన పడం ఇస్ నార్మల్ పడం, మరీ పెరియ పడా దొడ్డు పడం ಇಲ್ಲ. పదం ఒరుదొడ పాతంబోదు, పడంన ఒరుదొడ పాతంబోదు, ఉన్నగలకు నచ్చిచా నన్నచా మరుబడి పాతంబోదు. దట్స్ ఇట్ అనేది.